హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియో ఏంటి అంటే, నార్మల్గా చాలా మంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అప్లికేషన్ చేసుకుంటూ ఉంటారు. అయితే దాంట్లో ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఫీ ఎట్లా పే చేయాలి ఏంటి అనేది చాలా మందికి ఐడియా ఉండదు. ఈ వీడియోలో నేను చాలా డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళందరికీ కూడా డెఫినెట్లీ షేర్ చేయండి. సో వీడియోలోకి కనుక మనం వెళ్తే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి చాలా క్లమ్జీగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా నోటిఫికేషన్స్ అట్లా ఉంటాయి. సో అక్కడ మీరు ఎగ్జామినేషన్కి సంబంధించిన పోర్టల్లోకి వెళ్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, యూజీ ఎగ్జామినేషన్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్, అప్లికేషన్ స్టేటస్, డౌన్లోడ్ ఫీ రిసిప్ట్. ఒకవేళ మీరు అప్లికేషన్ నెంబర్ని మర్చిపోతే ఎట్లా రిట్రైవ్ చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ యూజీ అప్లికేషన్ నెంబర్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ హియర్ అనే దగ్గర క్లిక్ చేస్తే అప్లై ఆన్లైన్ అని ఫస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఐ అగ్రీ అని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ అడ్మిషన్ నెంబర్ లాస్ట్ 7 డిజిట్స్ ఉంటాయి కదా, అక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండ్రు 7 డిజిట్స్ అని. సో అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక సెమిస్టర్ 1 అయితే సెమిస్టర్ 1, థర్డ్ అయితే థర్డ్, ఏదైతే ఉంటే అది క్లిక్ చేయండి. నెక్స్ట్ బ్యాక్కి వెళ్తున్నా నేను ఒకసారి మళ్ళీ. సో అదేంటంటే అప్లై ఆన్లైన్. అది చేసిన తర్వాత కూడా మనకి ఒక అప్లికేషన్ ఐడి నెంబర్ జనరేట్ అవుతుంది. ఓకే, చాలా మంది ఏమనుకుంటారంటే నెక్స్ట్ డైరెక్ట్ పేమెంట్ ఆప్షన్ రావాలి అని అనుకుంటారు. కానీ నెక్స్ట్ డైరెక్ట్ పేమెంట్ ఆప్షన్ మనకు అస్సలు రాదు. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ పేమెంటే రావాలి కదా అని అనుకుంటారు. ఇక్కడ చూడండి, మనం అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ ఐడి జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఐడిని యూజ్ చేసుకొని మనం ఇక్కడ పే ఫీ యూజింగ్ ఆన్లైన్ అని ఉంది కదా, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. సో మీ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ అది సెమిస్టర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ నెంబర్, అడ్మిషన్ లాస్ట్ 7 డిజిట్స్ ఎంటర్ చేస్తే ఇప్పుడు మీకు నెక్స్ట్ పేజ్లో మీకు ఓపెన్ అవుతుంది. ఏంటంటే మీరు ఆన్లైన్లో పే చేసుకోవడానికి. సో కార్డ్ని యూజ్ చేసుకొని కానీ, స్కాన్ని యూజ్ చేసుకొని కానీ అమౌంట్ని పే చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇక్కడ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ అని కనిపిస్తుంది కదా, సో అప్లికేషన్ నెంబర్ అండ్ అలాగే అప్లికేషన్ లాస్ట్ 7 డిజిట్స్ అడ్మిషన్ నెంబర్వి ఎంటర్ చేసి సెమిస్టర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో నో కన్ఫ్యూజన్ ఇన్ దిస్ 3 స్టెప్స్, వెరీ వెరీ క్లియర్. ఫస్ట్ ఐ అగ్రీ పైన క్లిక్ చేసి మీ అడ్మిషన్ నెంబర్ లాస్ట్ 7 డిజిట్స్ ఎంటర్ చేస్తే మీరు ఏ సెమిస్టర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఒక అప్లికేషన్ ఐడి వస్తుంది. ఆ అప్లికేషన్ ఐడిని యూజ్ చేసుకొని మనం ఎగ్జామినేషన్ హాల్ టికెట్ పే చేస్తాం. ఓకే, అప్లికేషన్ ఐడి అండ్ అడ్మిషన్ నెంబర్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇంకేదైనా డౌట్స్ మీకు ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి కానీ, మెటీరియల్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన రిసోర్సెస్ ఎట్లా ఏంటి అంటే డెఫినెట్లీ ఛానల్ని రెగ్యులర్గా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.